హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ అయితే బాగున్నారండి. మేమైతే చాలా బాగున్నాం. పార్ట్ 2కి వెల్కమ్ అండి. ఇదిగోండి పార్ట్ 2 అన్నాను కదా. ఈ పార్ట్ 2లో ఏంటంటే మేమే చిన్నపిల్లల్లా అయితే ఆడుకుంటున్నామండి. పార్క్లోకి ఎప్పుడు వెళ్తూ ఉంటామండి. వెళ్ళినప్పుడల్లా ఇలా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మేమే చిన్నపిల్లల్లా మారిపోయామండి. ఆ క్షణం అయితే చాలా సరదాగా ఎంజాయ్ చేసామండి. అక్కడైతే ఎక్సర్సైజ్ చేస్తున్నాను నేను. మా వారు నువ్వైతే పట్టుకోలేవు, భుజాలు నొప్పి వచ్చేస్తాయి అని పట్టుకున్నారండి. ఒకసారి వదలండి, నేను చేస్తాను అని అన్నాను, కానీ పట్టుకోలేకపోయానండి. తర్వాత ఆయన్నే పట్టుకోమన్నాను. తర్వాత అయితే దిగిపోయానండి నేను. అలా అయితే మేమైతే ఎంజాయ్ చేసామండి. పార్ట్ 1 ఎలా ఉందో ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ప్లీజ్. తర్వాత అయితే ఇవ్వండి మా అబ్బాయి అయితే చేస్తున్నాడు ఎక్సర్సైజ్. మా అన్నయ్య ఆడుకుంటున్నాడండి ఓ పక్క. అదిగోండి మా హస్బెండ్ ఆడుకుంటున్నారు. మా పాప అదిగోండి ఓ పక్క. అలా అయితే మేము ఫుల్ ఎంజాయ్ చేసాం. మా వదిన అయితే చోట కూర్చుంది. అదిగోండి చాలా బాగుంటుందండి పిల్లలు ఆడుకోవడానికి. ఏంటి ప్రతిదీ కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చండి. మా అమ్మాయి అండి, మా అమ్మాయి అండి. అమ్మ నువ్వు నాలా చేస్తావని మా అమ్మాయి అడుగుతుందండి. అమ్మ నీలా నేను చేయలేనని చెప్పి ఇదిగోండి నేనైతే ఇక్కడ ఒక చోట కూర్చొని ఎక్సర్సైజ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను కూర్చొని ఎంజాయ్ చేస్తున్నానండి. ఇక్కడ మా అన్నయ్య వదిన అయితే కూర్చున్నారు. ఓ పక్క మా హస్బెండ్ మా మా అబ్బాయి ఆడుకుంటున్నారండి. మా అబ్బాయి ఒంటి కాలు మీద ఆడేస్తున్నాడు. ఇదైతే గుడ్డులోంచి పిల్ల బయటకు వస్తున్నట్టుగా చాలా క్యూట్గా అనిపించిందండి. నాకు ఇదైతే తీయాలనిపించి తీశాను. చాలా బాగుంది కదండి. ఇదైతే స్విమ్మింగ్ సెషన్ అండి. ఇక్కడ స్విమ్మింగ్ దగ్గర టికెట్లు అవి ఇస్తారు లోపలికి వెళ్ళడానికి. కాకపోతే చుట్టూ చూడడానికి బాగుండేదండి, అదంతా మూసేశారు, చూడడానికి వీలు అవ్వట్లేదు. ఎలాగైనా తగ్గేది లేదన్నట్టు మా అమ్మాయిని కింద నుంచి తీసేయమన్నాను మీకు చూపిద్దామని. ఈసారి మా అమ్మ పిల్లల్ని కూడా లోపలికి తీసుకెళ్తామండి. ఇప్పుడు నైట్ అయిపోయిందని తీసుకువెళ్ళలేదు. ఇదిగోండి ఇక్కడైతే బొమ్మలు చాలా బాగున్నాయి కదండి. ఇక్కడ ఆడుకుంటున్నారండి మా పిల్లలును. మా అన్నయ్య ఆడిస్తున్నాడు పిల్లల్ని. అప్పుడు కూర్చోబెట్టి ఆడిస్తున్నాడు. మా అమ్మాయిని మా అన్నయ్య ఆడుకుంటూ ఉంటే ఈలోగా మా అబ్బాయి వెళ్ళి మధ్యలో కూర్చున్నాడు. నన్ను కూడా ఎత్తుమయ్య అంటున్నాడు. ఆడైతే అలా ఆడిస్తున్నాడండి. తర్వాత అయితే మా అన్నయ్య మా హస్బెండ్ కూడా ఇద్దరు ఆడుకున్నారండి. మా వదిన నేను కూడా ఆడాము, అదైతే తీయలేదండి. ఇవ్వండి ఇక్కడైతే మా హస్బెండ్ మా అన్నయ్య అయితే ఆడుతున్నారు. ఎవరు బలం ఎంత ఉందో ఇక్కడ ఏంటన్నది ఇద్దరు చూస్తున్నారన్నమాట. నువ్వు నన్నెత్తంటే నువ్వు నన్నెత్త అంటున్నారు ఇక్కడ. ఆ క్షణం అందరం చిన్నపిల్లలు అయిపోయామండి. బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నా మనం బయటికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ఎంజాయ్ చేయాలి, కానీ బయట టెన్షన్స్ అయితే పెట్టుకోకూడదండి. అవన్నీ వదిలేసి మైండ్ పీస్ఫుల్గా ఉంచుకుంటే చాలా బెటర్ అండి. ఇంకా నైట్ అయిపోయినా మా పిల్లలు అయితే ఇంకెక్కడ ఇలా తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళైతే ఇంకా అలా ఆడుకుంటున్నారండి. ఇంక నైట్ అయిపోయింది కదా, ఈ టైం ఇంటికి వెళ్ళి ఏం వంట చేస్తామని మా హస్బెండ్ అయితే ఇంకా రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చారండి. రెస్టారెంట్కి అయితే వచ్చామండి. ఇంకా అప్పటికే అలసిపోయి ఉన్నాం కదండి, బాగా ఫుల్ ఎంజాయ్ చేసాం కదా. ఇంక ఇంటికి వెళ్ళి వండాలంటే నా వల్ల కాదని నేను కూడా ఇంకా వాళ్ళు అన్న తర్వాత నేను ఏమీ అనలేదండి. పిల్లలైతే బిర్యానీ కావాలి అని అన్నారు. వాళ్ళైతే బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నారండి. ఇంకేలోగా నేనైతే ఇంకా ఈ వీడియో అయితే కొంచెం తీద్దాం కదా అని అలా అయితే తీసానండి. వదిన నేను కూర్చున్నాం అప్పటికి. ఇవ్వండి బయట వ్యూ చూసారా ఎంత బాగున్నదో. చాలా బాగుంది కదండి. ఆ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ తిన్నాం మేమైతే. చాలా హ్యాపీగా అనిపించింది. ఈలోగా అయితే ఇవ్వండి మా అబ్బాయి మా హస్బెండ్ మా అమ్మాయి అయితే హ్యాండ్ వాష్ చేసుకుని వస్తున్నారు. అప్పటికి ఇంకా మా అన్నయ్య అయితే ఇంకా రాలేదు. మా హస్బెండ్ అయితే చికెను మటను ఫిష్ అలాంటివి తినరండి, ఓన్లీ ఎగ్ అండి. ఆయన అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నారు. మాకైతే చికెన్ బిర్యానీ చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బిర్యానీ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్, బాయ్.